ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం కౌంటింగ్ జూన్ 4న ఉదయం 8 గంటలకు మొదలవుతుందని నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్లకి అభ్యర్థులను ఏజెంట్లు మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ప్రతి రౌండ్ లెక్కింపు తర్వాత ఫలితాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తారని హరినారాయణ్ వివరించారు. 70 మంది మీడియా వారికి అనుమతి ఇస్తూ పాస్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది. మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియెంట్గా పెడతాము. మెయిన్ గేట్ దగ్గర పెడతాము. పెట్రోలింగ్ ఉంటుంది. ప్లస్ మన కట్ ఆఫ్స్ కూడా పెడతాము. సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం 144 ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ విల్ బి కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా. అది క్లియర్గా చెప్తున్నాను. నోబడి అదర్ దెన్ క్యాండిడేట్స్, ఆథరైజ్డ్ ఏజెంట్స్, మీడియా, కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరినా అలో చేయరు. ఎనీ గ్యాదరింగ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. అది క్లియర్గా చెప్తున్నాను. సో దిల్ బి నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఎక్కడ కూడా మాబ్ కానీ గ్రూప్ గ్యాదరింగ్ మేము అలో చేయము. సో ఆల్ స్టెప్స్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ మనము ఆ రోజు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా మన కౌంటింగ్ ప్రాసెస్ అయిపోవాలి. కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా ఎస్పెషలీ రూరల్ ఏరియాస్, రూరల్ మండల్స్లో కూడా పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఎక్కడ ఏదైనా సంఘటన జరగకుండా మనవి ఏంటంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్లస్ ఎంసీసీ కాండక్ట్ రూల్స్ ఏమి ఉన్నాయో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి కందుకూరుకు 2 టేబుల్ 3 రౌండ్ పడుతుంది. కావలి 2 టేబుల్ 4 రౌండ్, ఆత్మకూరు 2 టేబుల్ 4 రౌండ్, కోవూరు 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు సిటీ 2 టేబుల్ 4 రౌండ్, నెల్లూరు రూరల్ 6 టేబుల్ 2 రౌండ్, ఉదయగిరి 2 టేబుల్ 4 రౌండ్, సర్వేపల్లి 2 టేబుల్ 2 రౌండ్. మనకు ఓటు లెక్కింపుకు సంబంధించి జిల్లాకి 4 అబ్జర్వర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించున్నారు. ఇప్పుడు మీడియాకు సంబంధించి మీరు తీసుకుంటే మీడియాకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్లో వచ్చేసి ఒక మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే ఫస్ట్ ఫ్లోర్లో మీడియాకు సంబంధించినటువంటి మీడియా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. 70 మీడియా అథారిటీ లెటర్స్ కూడా అందజేయడం అనేది జరిగి ఉంది. నిన్ననే దీనికి కూడా సంతకం పెట్టి అందించడం అనేది జరిగింది.